వసే 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 నీ పల్లెటూరు హాస్టల్ వస్తాను చంపకే. వసే 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 వర్షం అదే వర్షం పడట్లేదు. శివరంటారే శివరంటారే. కర్తవ్యం దైవమాన్నికం ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఏం చేస్తుందా ఇదే? పూజ చేస్తుందా? పల్లెటూరుది అయితే అణిగిమణి ఉంటుందేమో అనుకున్నా, కానీ ఇదేమో నాకు చుక్కలు చూపెడుతుందిరా రోజు. వసే పెళ్ళమ్మా, ఒళ్ళు తిరగకపోతుంది. ఏదైనా తాగడానికి తీసుకురానే. సరేనండి, తీసుకొస్తాను. ఏందే ఇది? ఏమైందండి? ఏందే ఇది? అంటే అది గోమూత్రం అండి. అంటే అంటే ఆవు. ఏంది? నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? ఎవడైనా నీకు తాగుతాడా అసలు? ఇంకోసారి ఇలా చేసావనుకో నీ పెంట ముఖం దానా. ఆరోగ్యంగా ఉంటాడనే కదా ఆవు ఇచ్చింది, ఇలా అరుస్తాడేంటి? A few moments later. రే, అప్పు తీసుకొని అప్పు కట్టకుండా తిరుగుతావారా? నువ్వు సైన్ పెట్టిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ నాతోనే ఉన్నాయిరా. నువ్వు ఎలా తప్పించుకుంటావో నేనే చూస్తా. ఏంది చిన్న పిల్లలు? ఏంది ఇది? బోట్ అంటే తెలీదా? మా గోదావరిలో రోజు ఆడుకునేటోళ్ళం. సర్లే ఆడుకుందాం. గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. పప్పు లాంటి అబ్బాయి శుద్ధ పప్పు చిన్నారి, బాధ నేను పడుతున్నా చెప్పు. ఎక్కడది ఇవి? అంటే కబోర్డ్ మీద ఓకే ఉన్నాయండి. అప్పు తీసుకున్న ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇవి. ఇవి లేకపోతే నన్ను ఒక ఆట ఆడేసుకుంటాడే వాడు. కొట్టి వేస్ట్. Few inches later. ఎలాగో పెరిగి ఉంది కదా, మా ఆయన చల్లగా మజ్జిగ చేసింది. మా ఆయన ఎంత మంచోడు, జ్యూస్ చేయడానికి తెచ్చాడేమో, అదే దీంతో మజ్జిగ చెప్పాడు. వస్తలేదు. పల్లెటూరు మొఖం ఏం చూస్తుందో మళ్ళీ ఏం పెంట మొఖం చేసింది.
ఏమైంది నే లేయే నీ అయ్యా నన్ను సాగు కొడతాడే నే ఏమైందే నీకు? అంటే మీకోసం చాలా జ్యూస్ చేసిద్దామని. Six and a half hours later. కుర్చీని మార్చబెట్టి ఏందే గోలా? ఉడుకు రొట్టెలు ఉట్టి మీద ఉండగా పసిపోయిన రొట్టెలకు పోతివా నాదా ఒక్కదా నోయి ఒక్కదా ఉండలేను వరకు మీద వండలేను చక్కగా మన ఇల్లు దొక్కోయి నాదా ఒక్కదా నోయి అందమైన ఇంట్లో నేను ఉండగా పక్కదారి నువ్వు దొక్కకే నాదా ఒక్కదా నోయి. ఇది తప్ప ఇంకేమీ రాదు, అన్ని సొట్ట పనులు. A few moments later. ఏంటే ఇది? మొన్న సరిగా కదా నేను కొనిపించింది ఫోన్. రాత్రంతా ఫోన్ ఛార్జింగ్ పెట్టినా అండి. పొద్దున్న లేచేసరికి ఎవడో బ్యూటిఫుల్ అని మెసేజ్ చేసిండు. ఎవడో సచ్చినోడు. అది బ్యూటిఫుల్ కాదే, బ్యాటరీఫుల్. ఫోన్ ఛార్జింగ్ ఎక్కువ బ్యాటరీ ఫుల్ అని వస్తుంది. A few moments later. బటన్ ఊడిపోయింది, బటన్ కుడుతురా. డ్యూటీ టైం అవుతుంది. మా ఆయన డబ్బులు లేక చినిపోయినట్టు తీసుకున్నట్టున్నాడు. పని కూడా గుర్తయిపోయి. ఏం చేస్తున్నావే? నేను ఏం చేసినాను ఇప్పుడు? కుడుతున్నగా చినిగిపోయిందని. దాన్ని ఎందుకు కుడుతున్నది? చినిగిపోయలేదే, ఫ్యాషన్. పల్లెటూరు ఇదిగో ఇదేనండి మా స్టోరీ. చూడడానికి ఎలా ఉంది? చాలా ముచ్చటగా ఉంది కదా. పల్లెటూరు అమ్మాయిని చేసుకుంటే అనికి మనీ ఉంటుంది, మనం చెప్పింది చేస్తుంది, చెప్పింది వింటది అని అనుకుంటా. కానీ అంత సీన్ లేదండి, తనకు తోచిందే. కానీ మనసు మాత్రం చాలా తీయనిది, చాలా మంచిగా ఉంటుందండి, చాలా మంచిగా ఉంటుంది.